2016లో కేరళలో జరిగిన జిషా హత్య దేశాన్ని కుదిపేసిన కేసు. ఒక లా విద్యార్థిని క్రూరంగా హత్యకు గురైంది. కానీ పోలీసులు చేసిన విచారణ, నిందితుడి అరెస్టు, కోర్టు తీర్పు ఇవన్నీ ఒక సినిమా కథలా అనిపిస్తాయి. ఏప్రిల్ 29, 2016 పెరుంబూర్, కేరళ. లా విద్యార్థిని జిషా తన ఇంట్లో క్రూరంగా హత్య చేయబడింది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె శరీరం రక్తపు మడుగులో కనిపించింది. ప్రారంభ దశలో విచారణ నత్తనడకన సాగింది. పెద్ద ఆధారాలు దొరకలేదు. నిందితుడు ఎవరో స్పష్టత రాలేదు. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. సమాజం ఒత్తిడి పెరగడంతో పోలీసులు వేగం పెంచారు. వేలాది మంది అనుమానితులను ప్రశ్నించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, DNA టెస్టులు అన్నీ వాడారు. కేసులో బ్రేక్ త్రూ. జూన్ 2016లో తమిళనాడులోని కాంచీపురంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు అమీర్ ఉల్ ఇస్లాం. అస్సాం రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల వలస కార్మికుడు. పోలీసుల ప్రకారం అతడు జిషా ఇంట్లోకి అత్యాచారం ఉద్దేశంతో చొరబడ్డాడు. జిషా ప్రతిఘటించడంతో కత్తితో 38 సార్లు పొడిచి హత్య చేశాడు. తరువాత వెనుక తలుపు గుండా పారిపోయి ఆయుధాన్ని కాలువలో పడేశాడు. సాక్ష్యాలు సేకరణ. నిందితుడి DNA జిషా శరీరంలో లభించిన నమూనాలకు సరిపోలింది. అతని బట్టలపై రక్తపు మరకలు దొరికాయి. కాలువలో పడేసిన కత్తి కూడా పోలీసులు రికవర్ చేశారు. 100 మందికి పైగా సాక్షులు, 291 ఆధారాలు కోర్టులో ఉంచబడ్డాయి. కోర్టు తీర్పులు. 2017లో సెషన్స్ కోర్టు అమీర్ దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 2024 మేలో కేరళ హైకోర్టు ఈ శిక్షను మరణదండనగా మార్చింది. జస్టిస్ ఫర్ జిషా ఉద్యమం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. కేరళ ఎన్నికల్లో ఈ కేసు రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. మహిళల భద్రత చట్టాల్లో కొత్త మార్పులకు నాంది పలికింది. కానీ అరెస్టు సమయంలో నిందితుడు చాలా బలహీనంగా ఉన్నాడని, సంఘటన స్థలంలో దొరికిన చెప్పులు అతని పాదాలకు సరిపోలలేదని, విచారణ న్యాయంగా జరిగిందా అన్న అనుమానాలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. జిషా ప్రాణం కోల్పోయింది. కాని ఆమె మరణం ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని కదిలించింది. పోలీసులు చేసిన దర్యాప్తుతో నిందితుడు శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ చివరికి మిగిలిన ప్రశ్న మాత్రం ఇదే: జిషాకు నిజంగా న్యాయం జరిగిందా? అందరిలో కొందరు లైక్ చేస్తున్నారు, కానీ కామెంట్ చేయడం లేదు. కామెంట్ చేస్తే మీ ఉద్దేశం మాకు తెలుస్తుంది.